పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ కొనసాగుతోంది. ఇవాళ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ విచారణకు హాజరు కానున్నారు. కడియం తన కూతురు కావ్య వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ ఆమెకు మద్దతుగా ప్రచారం చేశారు. దీంతో ఆయనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ స్పీకర్ ఎదుట జరగనున్న విచారణకు కేపీ వివేకానంద కూడా హాజరు కానున్నారు. మొత్తం 10 మంది బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని గులాబీ ఎమ్మెల్యేలు పిటిషన్లు వేయగా ఇందులో ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ చేశారు. వారికి క్లీన్ చీట్ ఇచ్చారు. ఈ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నారని, పార్టీ మారినట్లు బలమైన ఆధారాలు ఏమీ లేనందున వారిపై వేసిన అనర్హత పిటిషన్లు కొట్టివేస్తున్నట్లు స్పీకర్ తీర్పును వెల్లడించారు. వీరిలో గుడె మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, కాలే యాదయ్య, సంజయ్, అరికెపూడి గాంధీ ఉన్నారు.